అయినా నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తనని నా కోడలిగా నేను అంగీకరించను. నాకు ఇంటి కోడలి హోదాని అనుభవించాలని లేదమ్మగారు. తనని నోరు ముయ్యమనండి. జరిగిన గొడవ చాలు, ఇకింటికి వెళ్దాం పదమ్మా. నీ అరుపులు తారక్ గాని విన్నాడంటే ఇక్కడికొచ్చి బీభత్సం సృష్టిస్తాడు. వెళ్దాం పద. వెళ్దాం పద. రామా, ఇంకో 3 నెలల్లో ఆ పని మనిషిని ఇంటి నుంచి వెళ్ళగొట్టి తారక్కి ఒక మంచి అమ్మాయితో పెళ్లి చేసి తీరుతాను. ఇంతవరకు నేను అనుభవించిన క్షోభ, భరించిన బాధలు చాలు. ఏది ఏమైనా ఎట్టి పరిస్థితుల్లో 3 నెలల్లో ఇంటి నుంచి బయటపడి తీరుతాను. ఇంకొక 3 నెలల్లో నిన్ను ఆ ఇంటి నుంచి తరిమి నా తారక్ని నేను పెళ్లి చేసుకుని తీరుతాను. తారక్ జాగ్రత్తగా దిగరా. థ్యాంక్ యూ డాడీ. ఐఎమ్ ఓకే. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఐఎమ్ స్టడీ డాడీ. జాగ్రత్తగా రూమ్లోకి తీసుకెళ్ళమ్మా. జస్ట్ 1 మినిట్. నా ప్యాంట్ జారిపోతుంది. ఇప్పుడు చూడు నేను ఎలా స్టడీగా వెళ్తాను. పద వెళ్దాం. జాగ్రత్త సార్. ఐఎమ్ ఓకే. ఐఎమ్ ఓకే. ఐఎమ్ ఓకే. ఓకే ఓకే ఓకే. ఐఎమ్ స్టడీ. ఐఎమ్ స్టడీ. ఐఎమ్ స్టడీ. నిలవేణి, నాకొక డౌట్. ఏంటి సార్? అవును, నువ్వు, నేను, అశోక్, జ్యోతి మన నలుగురమే కదా రిసార్ట్కు వెళ్ళింది. వాళ్ళు వచ్చే దారిలోనే దిగేశారు సార్. అది సరే కానీ మిగిలిన వాళ్ళు అక్కడికి ఎలా వచ్చారు? అంటే జరిగిందేది మీకు గుర్తులేదా? అయ్యో ఎందుకు లేదు. నేను తాగింది, నేను తిన్న మంచింగ్ అన్నీ గుర్తున్నాయి.